గుండె నిండా గుడిగంటలు సీరియల్ మరోసారి ఉత్కంఠభరితమైన మలుపు చోటు చేసుకుంది. మేక మామ మాణిక్యం చుట్టూ తిరుగుతున్న రహస్యాలు రోజు రోజుకు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మీనా అనుమానంతో బాలు కూడా కొత్త సందేహాలు వ్యక్తం అవుతాయి. అనుమానాలు తీర్చే క్రమంలో రోహిణి మరో చిక్కులో పడుతుంది. మేక మామ రాజమండ్రిలోనే ఉన్నాడు. తన కళ్ళతో మాణిక్యాన్ని చూసిన మీనా వెంటనే ఆ విషయాన్ని బాలుకి చెప్తుంది. మలేషియా మామ దుబాయ్లో లేడు, రాజమండ్రిలోనే తిరుగుతున్నాడు. నన్ను చూసి కావాలని పారిపోయాడంటూ మీనా చెప్తుంది. తన కళ్ళతో మాణిక్యాన్ని చూసిన మీనా వెంటనే ఆ విషయం బాలుకి చెప్తుంది. మలేషియాలో మామ దుబాయ్లో లేడు, రాజమండ్రిలోనే తిరుగుతున్నాడు. నన్ను చూసి కావాలని పారిపోయాడు అంటూ మీనా చెప్తుంది. ఆమె మాటలు విన్న బాలు కూడా తన పాత అనుమానాలు బయట పెడుతూ రోహిణి మొదటి రోజు నుంచే ఏదో దాచిపెడుతుంది. ఆ రోజుకే మేక మామ ఫుల్గా తాగొచ్చి నిజ బయటకు తీయాలనుకున్నా, కానీ వాడు తప్పించుకున్నాడు అంటాడు. ఈ మాటలు రోహిణి చెవిలో పడతాయి. వెంటనే ఈ అనుమానాన్ని మరింత పొంగించేలా తనే ఆలోచన కొత్త ప్లాన్ చేస్తుంది. మరుసటి రోజు మలేషియా మామయ్యతో వీడియో కాల్ చేసి ప్రభావతి ఫ్యామిలీతో మాట్లాడతాడు. అండర్ గ్రౌండ్ నుండి అప్పర్ గ్రౌండ్కి రావడానికి కొంత టైం పడుతుంది. ఈ మధ్య బిజినెస్లో బిజీగా ఉన్నాను, కొనడం కోయడం స్మాల్ పీస్ బిగ్ పీస్ అని అంట మామయ్య. ఈ మాటలు విన్నారందరూ షాక్ అవుతారు. వెంటనే రోహిణి సర్దుబాటు చేస్తూ మామయ్య ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారు, అందుకే కొనడం కోయడం అని అంటాడు అంటూ కవరింగ్ చేయడం మొదలు పెడుతుంది. కానీ రవి మాత్రం అతడైతే ఆయన ఏ బిజినెస్ చేస్తున్నారో నీకు ఎలా తెలుసు, ఇప్పుడే కదా తొలిసారి ఫోన్ చేస్తారు అని ప్రశ్నిస్తాడు. దాంతో మాణిక్యం వెంటనే స్పందిస్తూ మా పాపకి ముందే మెసేజ్ పెట్టాను బాబు అంటాడు. కానీ రవి మీ మీద కేసు ఉందని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఇలా అప్పర్ గ్రౌండ్కి ఎలా వచ్చారు అని ప్రశ్నిస్తాడు. మాణిక్యం అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రశ్నిస్తూ నా మీద వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకున్నాను, అందుకే మళ్ళీ బయటకు వచ్చాను, ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నాను అని అంటాడు. దీంతో శృతి వేగంగా అక్కడ అండర్ గ్రౌండ్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. ఇంతలో బాలు ఇంట్లోకి వచ్చి అందరూ వీడియో కాల్ ఉన్నారని గమనిస్తాడు. ప్రభావతి ఫోన్ తీసుకొని మీరు నిజంగానే దుబాయ్లో ఉన్నారా అని ప్రశ్నిస్తుంది. ఇది ఏమైనా గ్రాఫిక్స్ అనుకున్నారా, నిజంగానే దుబాయ్లోనే ఉన్నాను అని మాణిక్యం సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత రోహిణి నాన్న ఎప్పుడు వస్తారు అని ప్రశ్నిస్తుంది. నేను నెల రోజులు విడుదల కాబోతున్నాను అంటాడు మాణిక్యం. ఆ తర్వాత మనోజ్ మేక మామతో మాట్లాడతాడు. మీ బిజినెస్ 3 ముక్కలు 6 ఎముకలు సాగిపోవాలి అంటూ మేక భాషలో శుభాకాంక్షలు చెప్తాడు. పైగా మరో 5 లక్షలు పంపిస్తానని మామ చెప్తాడు. ఇది విని ప్రభావతి మనోజ్ ఇద్దరు ఆనందంతో గంతేస్తారు. మేక మామ అది చూసి బాలుకి అనుమానం వస్తుంది. వెంటనే బాలు ఫోన్ తీసుకొని ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారో మేక మామ అని ప్రశ్నిస్తాడు. నా బ్యాంక్ గ్రౌండ్లో కనిపించడం లేదా అని మాణిక్యం అహంకారం బదులిస్తాడు. మీ ఫ్రంట్ గ్రౌండ్లో మాత్రం పొట్ట మాత్రమే కనిపిస్తుంది అంటూ బాలు జోక్ వేస్తాడు. బాలు మరింత క్లారిటీ కోసం ఏ సిటీలో ఉన్నారో అని అడుగుతాడు. సిటీ పేరు ఉర్దూలో ఉంటుంది, మీకు అర్థం కాదు అంటూ మామ డొంక తిరుగుడు సమాధానం చెప్తాడు. లైవ్ లొకేషన్ పంపండి అని బాలు డిమాండ్ చేయగానే ఇక్కడ సిగ్నల్ కరెక్ట్ లేవు అంటూ కాల్ కట్ చేస్తాడు. మాణిక్యం మరో 5 లక్షలు పంపిస్తాను అని చెప్పగానే ప్రభావతి ఆనందంతో ఆకాశాన్ని అంటుంది. నీ అత్తగారు ఎప్పుడైనా నీకు డబ్బు పంపించారా అంటూ బాలుని తిట్టిస్తుంది ప్రభావతి. దాంతో బాలు రియాక్ట్ అవుతూ నాకు గుళ్ళు ముందు లేదు, అత్తగారి ఇంటి ముందు అడుక్కొని
అలవాటు లేదు. నా కాళ్ళ మీద నేనే నిలబడి సంపాదిస్తా అని గర్వంగా చెప్తాడు. తండ్రి సత్యం కూడా వత్తాసు పలుకుతాడు. దీంతో ప్రభావతి ముఖం ఒక్కసారిగా మాడిపోతుంది. మీనా తన రూంలోకి వెళ్ళి, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. వాడు దుబాయ్లో ఉంటే నేను రాజమండ్రిలో చూశానని అనుకోవడం పొరపాటే అంటుంది. బాలు మాత్రం నువ్వు పొరపాటు చేయలేదు మీనా, వాడు రాజమండ్రిలోనే ఉన్నాడు. ఇది ఫేక్ కాల్. ఈ రోజుల్లో ఇక్కడ ఉండి చంద్రునిపై ఉన్నట్లు చూపించడం చిన్న విషయం కాదు. లొకేషన్ అడగగానే కాల్ కట్ చేశాడు కదా. రోహిణి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎన్నో విషయాలు దాచిపెడుతుంది. త్వరలోనే ఆమె గుట్టు రట్టు చేస్తా అని బాలు ఛాలెంజ్ విసురుతాడు. మరోవైపు రోహిణి మనోజ్ కన్ఫ్యూజ్ చేస్తుంది. మీ మామయ్య సడన్గా ఫోన్ చేశారంటే అని ప్రశ్నించగా, ఫోన్ చేస్తే తప్పేంటి అని రోహిణి రివర్స్ అడుగుతుంది. మనోజ్ మాత్రం అనుమానంతో ఆయనకు మన బిజినెస్ విషయం ఎవ్వరూ చెప్పరు అని ప్రశ్నిస్తాడు. నేనే చెప్పాను అని ధైర్యంగా చెప్తుంది. రోహిణి 5 లక్షలు వస్తాయని చెప్తున్నాడని చెప్పగానే మనోజ్ మళ్ళీ కలల లోకానికి వెళ్తాడు. మలేషియాలో కూడా బిజినెస్ మొదలు పెడతాం అని ఊహల్లో వేధిస్తాడు. దీంతో రోహిణి విఘ్నంగా మందు షాప్ ఓపెన్ చేయడం నేర్చుకో, బిజినెస్ డ్రీమ్స్ ఆపుకో అని షాక్ ఇస్తుంది. తర్వాత రోహిణి విద్యను కలిసి ప్లాన్ సక్సెస్ అయ్యిందని చెప్తుంది. ఇక ఎవరికి మాణిక్యం మీద డౌట్ రాదు అంటుంది. అయితే మాణిక్యం మాత్రం ఎంత మేత పెట్టి పెంచుకున్నా మేకనే బిర్యానీ కోసం కొట్టాల్సిందే. ఒక్క అబద్ధం కవర్ చేయడానికి మరో అబద్ధం చెప్తే ఇప్పటికే ఒక రోజు దొరికిపోతాం అని హెచ్చరిస్తాడు. దీంతో విద్య అది నిజమే రోహిణి, ఎన్ని రోజులు ఇలా దాచిపెడతావని అడుగుతుంది. రోహిణి మనోజ్ నా కంట్రోల్ పూర్తిగా వచ్చే వరకు ఇలా మెసేజ్ చేయాలి, తర్వాత పిల్లలు పుడితే ఇక నా మాటే చెల్లుతుంది అని తన పథకం చెప్తుంది. అమ్మా, ఇది ఇలా ఉండగా మరోవైపు శృతి రవిని వీడియో చూపించి నన్ను కూడా ఎత్తుకొని తిప్పు అంటుంది. రవి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. నువ్వు నన్ను ప్రేమించడం లేదనుకుంటా అంటూ ఎమోషనల్గా డైలాగ్ వేస్తుంది శృతి. దాంతో రవి కూడా ఎత్తుకొని హాల్లో తింపుతాడు. ఇంతలో బాలు మీనా హాల్లోకి వచ్చి చూసి కాలికి దెబ్బ తగిలిందా అని అడుగుతారు. లేదు అన్నయ్య, ప్రేమ చూపించాలంటే ఇలా ఎత్తుకొని 3 రౌండ్లు వెయ్యాలి అంటాడు రవి. 3 రౌండ్లు ఏంటి, నేనెంతో 30 రౌండ్లు వేస్తా అంటూ బాలు మీనాను ఎత్తుకొని తిరుగుతాడు. ఇద్దరిని చూసి మనోజ్, రోహిణి కూడా అదే రీతిగా ఫాలో అవుతారు. ముగ్గురు అన్నదమ్ములు తమ భార్యలను ఎత్తుకొని హాల్లో తిరుగుతుండగా రొమాంటిక్ మూడ్ నెలకొంటుంది. ఈ సన్నివేశం మధ్యలో ప్రభావతి సత్యం ఇంటికి చేరుకుంటారు. ఇది ఇల్లు అనుకున్నారా, బెడ్రూమ్ అనుకున్నారా, ఇలా చేయడానికి సిగ్గు లేదా అని ప్రభావతి మీనాపై మండిపడుతుంది. మీ కంటికి నేనే ఒకదాన్ని కనిపిస్తానా, మిగతా వాళ్ళు కనిపించడం లేదా అని దిమ్మ తిరిగే సమాధానం ఇస్తుంది మీనా. ఈ సమాధానం విన్న ప్రభావతి ముఖం ఒక్కసారిగా మాడిపోతుంది.